పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఎట్టకేలకు యాక్షన్ హీరో విశాల్ పెళ్లికి రెడీ అవుతున్నాడు. బర్త్డే రోజున ఎవ్వరూ ఊహించని విధంగా దర్శకతో ఎంగేజ్మెంట్ పిక్స్ షేర్ చేసి సర్ప్రైజ్ చేశాడు విశాల్. ఇంతకీ పందెంకోడి పెళ్ళెప్పుడు? ఇదే ఏడాదిలో ఉంటుందా? న్యూ ఇయర్లో వెడ్డింగ్ కార్డ్స్ పంచుతాడా? అసలు వీళ్ళిద్దరి లవ్ స్టోరీ ఎప్పుడు ఎక్కడ మొదలైంది? ఆగస్ట్ 29 విశాల్ బర్త్డే. నిజానికి ఫ్యాన్స్ అందరూ హ్యాపీ బర్త్డే పందెంకోడి అంటూ విష్ చేస్తున్న సమయంలో విశాల్ ఎంగేజ్మెంట్ పిక్స్ షేర్ చేసి అందరికీ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. తమిళ హీరోయిన్ దన్సికతో విశాల్ కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని గతంలోనే యోగిదా అనే సినిమా ట్రైలర్ లాంచ్ లో రివీల్ చేశాడు విశాల్. ఇదే ఏడాది వీరు ఇరువురి వివాహం జరిగే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి బర్త్డే రోజే దన్సికతో తన వివాహం ఉంటుందని ప్రకటించాడు విశాల్. కానీ కుదరలేదు. ఎంగేజ్మెంట్ తో వివాహానికి ఒక అడుగు వేశాడు. తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని విశాల్ గతంలోనే ప్రకటించాడు. అందుకు తగ్గట్లే ఇప్పుడు ఆ బిల్డింగ్ సిద్ధమైంది. ఇక పెళ్లి తంతు మిగిలింది. మొత్తంగా 48 ఏళ్ల విశాల్ ఇప్పుడు వెడ్డింగ్ కు రెడీ అవుతున్నాడు. నిజానికి 15 ఏళ్లుగా తమిళంలో సినిమాలు చేస్తూ వస్తోంది దన్సిక. అందుకే విశాల్తో ముందే పరిచయం ఉంది. అయితే ఇటీవల తన ఇంట్లో ఒక సమస్య రావడం, ఆ సమస్యను పరిష్కరించేందుకు విశాల్ సహాయపడడంతో వీరిద్దరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లిపీటలెక్కే వరకు వెళ్తోంది. 15 ఏళ్లుగా విశాల్ను చూస్తున్నానని, అతనితో లైఫ్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది దన్సిక. శ్రియ అంటే వెండితెర మెరుపు తీగ, సిల్వర్ స్క్రీన్ పై మెరిసిపోయే అందాల తార. పాన్ ఇండియాలోనూ పాపులర్ అయిన ఎవర్ గ్రీన్ హీరోయిన్. ఫస్ట్ ఫిలింలో ఎలా ఉందో, ఎలా కనిపించిందో ఇప్పుడు అలాగే ఉంది. అయినా సరే ఎందుకో మదర్ రోల్స్ టర్న్ అయింది. ఇప్పుడు ఇండస్ట్రీలో అదే హాట్ టాపిక్ గా మారింది. ఇష్టం సినిమాతో ఎంట్రీ ఇచ్చి అందరికీ ఇష్టమైన హీరోయిన్ గా మారింది శ్రియ. ఒక చిన్న చిరునవ్వుతో యూత్ హార్ట్స్ క్రాష్ చేసిన వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోన్ శ్రియ. హిట్స్ తో సంబంధం లేకుండా కెరీర్ ను కంటిన్యూ చేసే హీరోయిన్స్ లిస్ట్ లో శ్రియ కూడా ఉంది. సౌత్ లో త్రిష కూడా శ్రియ ఏజ్ గ్రూప్, కానీ తానింకా స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. శ్రియ మాత్రం హీరోయిన్ గా అవకాశాలు తగ్గటంతో మదర్ రోల్స్ షిఫ్ట్ అయ్యి టాలీవుడ్ కు షాక్ ఇచ్చింది. మిరాయి మూవీలో తేజ సజ్జాకు తల్లి పాత్రలో నటిస్తోంది శ్రియ. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించిన శ్రియ పూర్తి పేరు శ్రియా శరణ్. డెహ్రాడూన్ శ్రియ సొంతూరు. తెలుగులో ఇష్టం మూవీతో అడుగుపెట్టింది. ఠాకూర్ లాంటి బ్లాక్ బస్టర్ లో కనిపించింది. తెలుగు టాప్ హీరోలు అందరితో జోడీ కట్టింది. కోలీవుడ్ లో అక్కడి సూపర్ స్టార్స్ సరసన నటించింది. ఒక తరం పాన్ ఇండియా స్టార్స్ తో ఆడిపాడింది. అలాంటి కథానాయిక ఇప్పుడు అమ్మ పాత్రలకు షిఫ్ట్ అవ్వటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి పైసా వసూలు తర్వాత తెలుగులో శ్రియాకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. దీంతో డిఫరెంట్ రోల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం మొదలు పెట్టింది. RRR లో అయితే ఏకంగా రామ్ చరణ్ కు మదర్ రోల్ చేసింది. కాకపోతే చరణ్, శ్రియ మధ్య రాజమౌళి ఎలాంటి సీన్స్ కు స్కోప్ లేకుండా స్క్రీన్ ప్లే నడిపించాడు. బాలీవుడ్ దృశ్యం సిరీస్ లో సేమ్ క్యారెక్టర్ చేస్తోంది. అందుకే మిరాయి కోసం పూర్తిగా మదర్ క్యారెక్టర్స్ కు షిఫ్ట్ అవుతున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఎవరు లీక్ చేశారో తెలియదు, ఎవరు బయటకు చెప్తారో తెలియదు. మొత్తానికి కొద్ది రోజులుగా రజనీకాంత్, కమల్ హాసన్ మళ్లీ కలిసి నటించబోతున్నారు అంటూ రూమర్లు, గాసిప్లు మొదలయ్యాయి. దీంతో కోలీవుడ్ షేక్ అయింది. ఈ రూమర్ ఎఫెక్ట్ కూలీ కలెక్షన్స్ పై కూడా కనిపించింది. కట్ చేస్తే ఇప్పుడు ఇదంతా ఉత్తదే అంటున్నారు. కేవలం ప్రమోషన్ స్టంట్ అంటున్నారు. థియేటర్స్ లో కూలీ ఉంది, అయితే టాక్ మిక్స్డ్ గా ఉంది. ఈ దశలో ఈ సినిమాకు కలెక్షన్స్ పెరగాలి అంటే ఏం చేయాలి? ఒక గాసిప్ వదలాలి. అలా రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ రూమర్ బయటకు వచ్చిందట. కూలీ థియేటర్స్ లో ఉన్నన్ని రోజులు ఈ క్రేజీ మల్టీస్టారర్ గురించి డిస్కషన్ బాగా జరిగింది. కూలీ వసూళ్లు 500 కోట్లు దాటాయి. ఇప్పుడు రజనీ, కమల్ మల్టీస్టారర్ ఉత్తదే అంటూ మరో రూమర్ మొదలైంది. ఒకటి కాదు, రెండు కాదు. 46 ఏళ్ల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్నారంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో తెలిసిందే. అయితే కూలీకి థియేటర్స్ లో రన్ కోసమే ఈ గాసిప్ ను బయటకు వదిలారని, నిజానికి రజనీ, కమల్ కలిసి నటించబోవడం లేదనే వార్త ఇప్పుడు సెన్సేషన్ ను సృష్టిస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్ లో ఫ్యాన్స్ ను ఫ్రస్ట్రేట్ అయ్యేలా చేస్తోంది. ప్రస్తుతానికైతే రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ అనేది రూమరే. అలాగే ఈ క్రేజీ మల్టీస్టారర్ ఆగిపోయింది అనేది కూడా రూమరే. ఈ దశలో క్లారిటీ కోసం మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు అంటోంది కోలీవుడ్. మరోవైపు రజనీకాంత్, కమల్
ఎవరికి వారు కొత్త చిత్రాల షూటింగ్స్ లో బిజీ అవుతున్నారు. సూపర్ స్టార్ జైలర్ సీక్వెల్ షూటింగ్ కోసం, అలాగే కమల్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్పు, అరివు ద్వయం తెరకెక్కించి హై వోల్టేజ్ యాక్షన్ మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఒకప్పుడు ప్రభాస్ రేంజ్ వేరు, ఇప్పుడు వేరు. పాన్ ఇండియా వైడ్ గా ఏ ఇండస్ట్రీలో ఏ హీరో ఏ బాక్స్ ఆఫీస్ రికార్డు బద్దలు కొట్టినా అక్కడ రెబల్ స్టార్ నేమ్ వినిపించాల్సిందే. ప్రస్తుతం కూలీ చాలా రికార్డులను బద్దలు కొడుతోంది, కానీ రెబల్ రికార్డు మాత్రం ఇంకా సేఫ్ గానే ఉంది. ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన కూలీ బాక్స్ ఆఫీస్ దగ్గర 500 కోట్లు దాటింది. రజనీకాంత్ కెరీర్ లో ఒక సినిమా 500 కోట్లు దాటడం ఇది మూడోసారి. మొదటిసారి 2.0 అప్పుడు, ఆ తర్వాత జైలర్ రిలీజ్ అయినప్పుడు. ఇప్పుడు కూలీతో మరోసారి 500 కోట్ల వసూలను చూశాడు. సౌత్ లో ఈ స్థాయిలో ఇన్నిసార్లు 500 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో మరొకరుండరు. ఆయన ఎవరో కాదు, రెబల్ స్టార్ ప్రభాస్. దక్షిణాది మొత్తంలోనే ప్రభాస్ చేతిలో అత్యధిక 500 కోట్ల చిత్రాలున్నాయి. బాహుబలి 1తో వరల్డ్ వైడ్ గా 500 కోట్ల వసూలను చూశాడు రెబల్. ఆ తర్వాత బాహుబలి 2తో ఒక్క హిందీ ఇండస్ట్రీలోనే ఈ స్థాయిలో వసూలను చూశాడు. సలార్తోనూ కల్కితోనూ సేమ్ రికార్డ్స్ తిరగరాశాడు. అంటే రెబల్ కు హిట్ పడిన ప్రతిసారి 500 కోట్ల వసూలను చూశాడు. సౌత్ మొత్తంలో 500 కోట్ల క్లబ్ కు రెబల్ కింగ్ గా వెలుగుతున్నాడు.